ప్రైజ్ ద లార్డ్. సత్యమార్గ ఛానల్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా ప్రేమతో మరొకసారి మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన కార్యక్రమం త్రిత్వము పైన మీరు ఎన్నడూ వినని ఒక వివరణ సందేశాన్ని మీ ముందు ఉంచడానికి ప్రభువు నాకు చూపిన కృపను బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. అంత మాత్రం కాకుండా ఈ కార్యక్రమాన్ని అనేకులు చూచి వారు ప్రతిస్పందిస్తున్న తీరును బట్టి నేను ప్రభువును మహింపరుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఎంతగానో దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉందని అనేకులు సత్యవాక్యాన్ని బట్టి సంతోషిస్తూ వారు నా కొరకు మరియు ఈ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నామని వారు ఫోన్ మూలకంగా తెలియజేసిన మాటలన్నిటిని బట్టి కూడా నేను వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈనాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా దైవత్వం గురించిన అవగాహన లేకపోతే దైవత్వం గురించిన ప్రత్యేకమైన బోధ, విజ్ఞానం, వీటన్నిటి విషయంలో చాలా గందరగోళం నెలకొని ఉంది. అంత్య దినాల్లో సాతాను తనకున్న సమయం కొద్దిగా అని ఎరిగి అనేకుల్ని ప్రేరేపించి సత్యవాక్యాన్ని నుంచి అనేక మందిని దూరం చేయడం మరియు భిన్న బోధలతో, అబద్ధ బోధలతో అసత్యాన్ని స్థాపించాలని అనేక మంది చేస్తున్న ప్రయత్నాన్ని చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక పక్క యేసు ప్రభు సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, ప్రధాన యాజకుడు, గొప్పవాడు, పరిశుద్ధుడు, మన రక్షకుడు అని చెబుతూనే ప్రధానంగా దైవత్వంలో ఉండాల్సిన మొదటి లక్షణం, ఆ లక్షణంలో మాత్రం యేసు ప్రభును అనేకులు కించపరుస్తూ ఉన్నారు, ఆయన తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉంటుందంటే విస్తరకు వేసి అందులో పంచపక్ష పరమాణాలన్నీ కూడా పెట్టి తినడానికి ముందుగా ఉమ్మేసినట్టుగా. ఇంకెవరు తింటారండి? అది ఆహారానికి ఎలా పనికి వస్తుంది? నువ్వెన్ని పంచపక్ష పరమాణాలు పెట్టినా, ఎంత అద్భుతమైన వాక్య సందేశాన్ని పేర్చినా చివరికి యేసు ప్రభుల వారు పుట్టారు అని చెప్పడంతో మొత్తం అంతా కూడా పాడైపోతుంది, చెడిపోతూ ఉంది. కనుక ఈరోజు నేను మరలా BOUI వీరి బోధను ఖండించడానికి ప్రత్యేకంగా మీ ముందుకు రావడం జరిగింది. 2009వ సంవత్సరం నుంచే ఈ పిటి సుందర్రావు బోధలపైన నేను ఆత్మఖడ్గాన్ని ఎత్తాను. అనేక విషయాల్లో వారిని ఖండించడం జరిగింది. కొద్ది కాలం వారు సైలెంట్ అయిపోయారు, కానీ మరలా ఈ మధ్యకాలంలో బలం పుంజుకొని మరలా వాళ్ళు సోషల్ మీడియాలో పెచ్చిపోవడం, అనేక మంది వచ్చి అనేక రకాలుగా మాట్లాడడం, వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఆశ్చర్యం ఏంటంటే BOUIలో వారు నేర్చుకున్న విధానాన్ని బట్టి కొంతమంది అలాగూ కొంతమంది ఇలాగూ మాట్లాడడం మనం సోషల్ మీడియాలో అవి చక్కర్లు కొట్టడం చూస్తూనే ఉన్నాం. పిటి సుందర్రావు గారి అల్లుడైన విక్టర్ జాన్సన్ గారు వారు యేసుక్రీస్తు కంటే ముందు ఏమీ లేదని, యేసుక్రీస్తు తర్వాతే పరలోకం పుట్టిందని వారు బోధించడం సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. నేను పిటి సుందర్రావు దగ్గర, డైరెక్టర్ గారి దగ్గర అన్నీ నేర్చుకున్నాను, డైరెక్టర్ గారే చెప్పారని ఆయన చెప్పడం. మరో పక్కన అదే BOUIకి సంబంధించిన మరొక ఆయన మేబీ సాగర్ అనుకుంటా, ఆయన పూర్తి పేరు నాకు సరిగ్గా తెలియదు. సాగర్ లేదు 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 పరలోకం పుట్టాకే యేసు ప్రభు పుట్టాడు అని ఆయన బోధించడం. మేబీ రాజమండ్రి వాస్తవ్యులు, అక్కడెక్కడో పల్లెటూరు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా BOUIలో ఉన్నవారు మా డైరెక్టర్ గారు ఎలా చెప్పారంటే, డైరెక్టర్ గారు 2 నాలుకల ధోరణి కలిగిన వారా, 2 రకాలుగా చెప్పారా, లేకపోతే వీరే 2 రకాలుగా చెప్తున్నారా, అది మనకు అర్థం కావట్లేదు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఈ బోధలో పటుత్వం లేదని, వీరి బోధలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరం కాదని, కొంత బాగానే చెప్తున్నట్టు పైకి అనిపించినా సరే వాళ్ళు లోతుకెళ్ళే కొద్దీ చాలా భయంకరమైన స్వరూపం కలిగిన వారని అర్థమవుతుంది.
నేను ఈరోజు ఒక వీడియో చూశాను. అందులోని వ్యక్తి రాంబాబు అని. ఆయన యేసు ప్రభు పుట్టుక గురించి ఆయన 2వ పార్ట్ ఏదో మాట్లాడాడు, సెకండ్ పార్ట్ అని. దాంట్లో 10 నిమిషాలు చాలా అద్భుతంగా మాట్లాడాడు ఈయన. నేను ఆ వీడియో చూసినప్పుడు నిజంగా ఆయన అప్రిషియేషన్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియోలో ఆయన చాలా అప్రిషియేషన్ చేద్దాం. మార్పు చాలా వచ్చింది. యాక్చువల్లీ పిడి సుందర్రావు గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంచుమించు సినిమా యాక్టర్లో ఒక వర్గం వాళ్ళు ఉంటారు చూడండి. ఈ సాయి కుమారు, బాలకృష్ణ తొడగొట్టే బ్యాచ్లు ఉంటారు. వీళ్ళు సినిమా స్టైల్లో సినిమాటిక్గా మాట్లాడుతూ ఉంటారు. అన్నీ వీరావేశంతో మాట్లాడడం, ఇవన్నీ కూడా అది వాళ్ళ స్వభావం. ఎందుకంటే పిడి సుందర్రావు గారించి ప్రారంభమయ్యి అదే వాయిస్ను, అదే డెప్త్ను అందరూ కూడా కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు. అయితే రాంబాబు గారు చాలా అద్భుతంగా 10 నిమిషాలు ఎవరి పోలికి కనబడలేదు. ఆయనలో నాకు ప్రత్యేకంగా క్రీస్తు పోలికి కనబడింది. వెరీ గుడ్, చాలా అద్భుతమైన మార్పు వచ్చిందని అనుకున్నాను. 10వ నిమిషం నుంచి, ఆయన వీడియోలో 10వ నిమిషం నుంచి మెల్లగా రంగు మారడం ప్రారంభించింది. అంటే తోలు ఊడిపోతూ ఉంది. గొర్రె తోలు ఊడిపోతా మెల్లగా 12వ నిమిషం 14వ నిమిషం వచ్చేసరికి మొదటి రూపే వచ్చేసింది. ఇంకా ఆయన కూడా ఉగ్ర స్వరూపాన్ని చూపిస్తూ హావభావాలు, ఈ కనుబొమ్మలు ఎత్తి చూపించడం, లేకపోతే పిడి సుందర్రావు గారి కుమారుడు మీసాలు తిప్పుతాడు చూడండి, దుర్యోధనుడిలాగా, దుశ్శాసనుడిలాగా. అంటే దుశ్శాసనుడు పనులు కొన్ని చేశాడు అనుకోండి ఆయన గతంలో. మారు మనసు పొందుండొచ్చు, దేవునికి స్తోత్రం, మంచిది. ఏదేమైనా సరే ప్రియులారా, వారి పద్ధతి, వారి తీరు మాత్రం మారడం లేదు. చాలా ఆశ్చర్యం కలిగిస్తాం. సరే, పద్ధతిని మనం సహించుదామన్నా కూడా వాక్యము, దేవుని వాక్యము మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని నా అభిప్రాయం. నేను ఒకవేళ ర్యాష్గా ఈ మాట చెప్తున్నానని మీకు అనిపించినా సరే దయచేసి నన్ను క్షమించండి. ప్రియులారా, దేవుని వాక్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. లేఖన పరిశోధన చాలా వినమ్రతగా, వినయంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని జాగ్రత్తగా పరిశీలించాలి. అహంకారపూరితంగా లేకపోతే వినయం లేని విధంగా మనం ప్రవర్తించే వారంగా ఉండకూడదు. ఆల్మోస్ట్ ఈ పిడి సుందర్రావు గారి సంబంధులందరూ కూడా చాలా అహంకారంగా మాట్లాడుతుంటారు. ఏదైతే బైబిల్లో దేవుడు ఇష్టపడడో ఆ మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. అది వారు గ్రహిస్తున్నారో లేదో కనీసం ఈ వీడియో ద్వారా అన్నా సరే వాళ్ళు గ్రహించి వారి తీరు మార్చుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే BOUI వాళ్ళు, ఇంటర్నేషనల్ వాళ్ళ కంటే మించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. మేమే అన్నీ చెప్పాం, మా ద్వారానే శాస్త్రవేత్తలకు అందుతుంది, మా ద్వారానే ప్రపంచానికి అందుతుంది అనే డప్ప ఏదైతే ఉందో అది భయంకరంగా వాళ్ళు చెప్పుకోవడం మనం ప్రతి వీడియోలో కూడా చూస్తాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని. నాకే అంతా తెలుసు, నన్ను మించిన వాడు లేడు అనుకుంటే అది సాతాను లక్షణం. యాక్చువల్లీ సాతాను అది అనుకున్నాడు, నేనే కదా మొత్తం అంతా చేస్తున్నది, కనుక సభాపర్వం మీద నేనే కూర్చుని ఆరాధన నేనే అందుకుంటే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. అహంకారం వెంటనే త్రోసివేయబడ్డాడు. అంటే దేవుని సన్నిధిలో అది పనికిరాదు. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అన్న సామెత క్రైస్తవ జీవితానికి కరెక్ట్గా ఫిట్ అవుతుంది, సూట్ అవుతుంది. అయితే ప్రియులారా, సమయం పాడు చేస్తున్నాను అనుకోవద్దండి దయచేసి. ఈ వివరణ ఇవ్వడం ద్వారా కనీసం వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకొని మేము ప్రవర్తిస్తున్న తీరు, కొడుతున్న తొడలు లేక ఛాలెంజ్లు ఇవన్నీ కూడా క్రీస్తును పోలే ఉన్నాయా, లేకపోతే సినిమాటిక్గా ఉన్నాయా, సినిమాలని పోలి ఉన్నాయా అని ఆలోచన చేయాలి. సర్వసాధారణంగా చాలామంది మాస్ పీపులే వీరిని వెంబడిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి సినిమాలు అంటే బాగా ఇష్టం. అయితే క్రైస్తవం ఏం చెప్తుందంటే సినిమాలు మానేయండి అని చెప్తుంది. అక్కడ దొరకంది ఇక్కడ దొరుకుతుంది కదా, మనోళ్ళు మొత్తం సినిమా స్టైల్లో మాట్లాడుతూ ఉంటారని ఎక్కువ మాస్ పీపులే వీళ్ళని వెంబడిస్తూ ఉంటారు. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాబోయే దినాల్లో బ్రదర్ విజయ్ కుమార్ గారు, VKR అంటారు చూడండి, ఆయన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన BOUIలోనే నేర్చుకున్న వ్యక్తి, బయటకు వచ్చారు, చాలా కాలం అదే స్టైల్లో ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన పందా మార్చుకున్నారు, క్రీస్తు పోలికలోనికి వస్తున్నారు. ఆయన మాట తీరు మారింది, ఆయన ఛాలెంజ్ విధానాలు మారినాయి, ఆయన గౌరవించే పద్ధతి మారింది.
ఆయన ఏ ఒక్కరిని కూడా తృణీకరించకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. పైపెచ్చు సత్యాన్ని తెలుసుకున్నాడు ఆయన. అది చాలా గొప్ప విషయం. సత్యాన్ని తెలుసుకుని ఇప్పుడు త్రిత్వదేవుని నమ్ముతున్నానని ఆయన ప్రకటించాడు. ప్రేమతో కూర్చుని మాట్లాడదామని BOUO వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలికాడు. మొండికేసి వాళ్ళ వీడియోల్లోనే వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడంతో ఆయన గాబ్రియల్ గారు మొన్న ఒక రోజంతా కూర్చొని లైవ్ ద్వారా చాలా విషయాలు సామెతల గ్రంథం గురించి ఇవన్నీ మాట్లాడారు. మంచిది, చాలా సంతోషం. విజయ్ కుమార్ గారు ఎలాగైతే ఆయన మారు మనసు పొంది మరి సరైన రక్షణ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో, BOUOకి సంబంధించిన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ PD సుందరరావును మొదలుపెట్టి కింద వర్గం వారు వరకు అందరూ కూడా మారు మనసు పొందాలి, జాగ్రత్తగా లేఖనాలని పరిశోధించాలి. ఈరోజు మరొక బోధను నేను పోస్ట్ మార్టం చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. గడిచిన దినంలో నేను బంకూర్ జాన్సన్ మరియు జాన్సన్ విక్టర్ గారి ఈ ఇద్దరు ప్రసంగాల్ని తీసుకుని సత్యాన్ని ప్రకటించడానికి లేక సత్యాన్ని స్థాపించడానికి ఓ ప్రయత్నం అయితే చేశాను. ఈరోజు ప్రత్యేకంగా BOUOకి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ అనుకుంటా ఈయన సంతోష్ కుమార్ ఈయన పేరు. ఏకంగా PD సుందరరావు గారు తన కొడుకుని బాణం అనకుండా ఇంతకుముందు తన కొడుకుని బండబూతులు తిట్టిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి అప్పట్లో. సరే, దాని పక్కన పెడితే సంతోష్ కుమారు నాకు బాణంగా దొరికాడు, అద్భుతమైన బాణం అన్నాడు. ఓకే, ఈ బాణం ఏం చెప్తుందా అని నేను కొన్ని వీడియోలు పరిశీలన చేసి చూశాను. ఏమి లేదు, అంత డొల్లతనం. PD సుందరరావు గ్రూపు వాళ్ళకి ఉన్న ప్రజ్ఞ ఏంటంటే, వారి గొప్పతనం ఏంటంటే చాకచక్యంగా మాట్లాడగలరు. చాలా అధికారికంగా చాకచక్యంగా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడగలరు. చూసే వాళ్ళకి ఆ మాట్లాడే విధానం అబ్బా సత్యంగానే ఉంది అని అనిపిస్తుంది. కానీ లేఖన పరిశోధన చేసే వాళ్ళు ఎవరికైనా సరే వీళ్ళ ప్రసంగాల్లో అంతా కూడా డొల్లతనమే ఉన్నది అనేది పూర్తిగా అర్థమైపోతుంది. సరే, ఈరోజు నేను ఆ వీడియో మేము ముందు ప్లే చేసే మునుపు, సుమారు 5 నిమిషాలు ఉంది వీడియో, ఆ వీడియో ప్లే చేసే మునుపు ఆయన మాట్లాడిన సందేశంలో ఉన్న నేపథ్యాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈయన పైన చాలా కౌంటర్ వీడియోస్ చేయవలసి ఉన్నది, చాలా ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా నేను ఈరోజు ఈ పర్టికులర్ సందేశాన్ని ఎన్నుకున్నాను. మీరు ఆల్రెడీ టైటిల్ చూశారు, నేను పుట్టి తిని. అదేదో సినిమా యాక్టర్లు నేను అగ్ని 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 అంటారు చూడండి, సినిమా యాక్టర్. అలాగా ఈయన వీళ్ళ సంతానం అంతా కూడా కొన్ని పదాలని ఒత్తి చెప్పేటప్పుడు దాన్ని ఎక్కువ వాడి చెప్తారు. వీళ్ళకి ఎక్కువ అక్కర్లేదు, వీళ్ళే ఎక్కువ. సో యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పడానికి చాలా ప్రయాసపడుతున్నాడు ఆయన. అసలు ఎంత దుర్మార్గం అంటే, యేసుక్రీస్తును పుట్టాడు అని అంత ఒత్తిడి చేసి చెప్పాల్సిన అగత్యం లేదు. కానీ వీళ్ళు సాతాను పక్షంలో నిలబడి యేసు ప్రభు మనలాగే పుట్టాడండి అని చెప్తున్నారు. పైపుచ్చి దేవుడు అంటున్నారు. దేవుడే కానీ పుట్టిన దేవుడు అని చెప్తున్నారు. అది చాలా విచిత్రమైన సంగతి. దేవుడికి ఉండవలసిన ప్రథమమైన లక్షణం ఆయన స్వయంభవుడు, ఆయన పుట్టుక లేనివాడు. కోర్స్ పుట్టాడని బైబిల్ గ్రంథంలో ఉంది. మరి దేవుడైతే ఆయన పుట్టాడని ఎందుకు రాయబడిందని పరిశీలన చేయాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు దేవుడు అని వ్రాయబడిన సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి. ఆయన దైవత్వం కలిగిన వాడు, దేవునితో సమానుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఇలాంటి పదాలన్నీ, మహాదేవుడు, ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. కానీ వీరు ఒక పక్కన దేవుడు అని చెబుతూనే ఆయన పుట్టిన దేవుడు అని చెప్తున్నారు. చాలా విచిత్రంగా. అలాగైతే భారతదేశంలో పుట్టిన దేవుళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ మనకి ఇంకో దేవుడు ఎందుకు? విదేశీ దేవుడు. ఇక్కడ పుట్టిన వాళ్ళు బోల్డ్ అంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకి, వాళ్ళే మనం ఆరాధించవచ్చు. కానీ పుట్టిన దేవుడిని మళ్ళా మనం ఈ పుట్టిన దేవుళ్ళందరినీ మన భారతదేశంలో ఉన్న దేవుళ్ళందరినీ మనం విడిచిపెట్టి ఇంకో ఎక్కడో పుట్టిన ఆ పుట్టిన దేవుణ్ణి మనం ఆరాధించడం అన్నది అవివేకంగా, అజ్ఞానంగా లేదు. లాజికల్గా ఉందా ఈ పాయింట్? ఓకే, రైట్. ఈయన మాట్లాడిన విషయంలో నేపథ్యం ఏంటంటే, ప్రియులారా, మెల్కీసెదెకు గురించి మాట్లాడుతూ
యేసు ప్రభు పుట్టినవాడు అని చెప్పడానికి పూనుకున్నాడు ఈయన. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మెల్కీసెదెకును గురించిన కొన్ని విషయాలు రాయబడ్డాయి. చాలా అద్భుతమైన విషయాలు అవి. అయితే దాన్ని కూడా చాలా ట్విస్ట్ చేశారు. ఇది సందర్భం కాదు నేను దాన్ని మాట్లాడడానికి. అయితే మెల్కీసెదెకు ఆదియు అంతము లేనివాడు. ఆయన పుట్టుకకు ఆది లేదు, ఆయన మరణానికి అంతము లేదు. జీవిత కాలమునకు అనే పదం అక్కడ రాయబడింది. ఆ సన్నివేశాన్ని మాట్లాడుతూ చాలామంది దీన్ని తీసుకెళ్ళి యేసు ప్రభువుకు కనెక్ట్ చేస్తారు. ఎట్లా సాధ్యం అది అని చెబుతూ యేసు ప్రభు పుట్టాడు అని చెప్పాడు. కనుక మీరు మొట్టమొదటిగా ఆ వీడియో చూసిన తర్వాత నేను నా సందేశాన్ని నేను మొదలు పెడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వీడియోని చూడమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఓకే, 3వ వచనాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు. ఏ కాలానికి? జీవిత కాలానికి. కిందేముందో చూడండి, దినములకు. అంటే మెల్కీసెదెకు అనే ఒక క్యారెక్టర్ భూమి మీదకి వచ్చింది. మెల్కీసెదెకు అనే ఈ క్యారెక్టర్ ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనగా తల్లి గర్భాన మరియ గర్భాన పుట్టక ముందు, క్రీస్తుకు పూర్వం ఆయన ఈ భూమి మీద కనబడిన సందర్భమే ఈ మెల్కీసెదెకు సందర్భం. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. అంటే ఆయన యేసు ప్రభువే అని అంటున్నాడు. యేసు ప్రభువే మరియమ్మ గర్భంలోనికి రాక మునుపు ఈ భూమి పైన కనబడిన ఒక సందర్భం అని అన్నాడు. అక్కడ దాకా కరెక్ట్, నిజం. యేసు ప్రభువే మెల్కీసెదెకుగా ఈ భూమి మీదకి వచ్చి అబ్రాహాముకు కనబడి ఆయన దగ్గర దశంభాగాలు తీసుకున్నాడు. ఆయనకు ఆది అంతం లేదన్న సంగతి బైబిల్ గ్రంథంలో రాయబడింది. దాన్ని ఒప్పుకుంటున్నాడు ఆయన. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఆ తర్వాత ఎవరి మెల్కీసెదెకు? ఈ జీవిత కాలానికి ఆయనకి తండ్రి లేడు, ఈ జీవిత కాలానికి ఆయనకి తల్లి లేదు. మెల్కీసెదెకు అనబడు ఈ జీవిత కాలం, మెల్కీసెదెకు అనబడు ఈ జీవిత కాలం. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, మెల్కీసెదెకు అనబడు ఈ జీవిత కాలం. ఓకే, తన ప్రసంగాన్ని స్థాపించుకోవడానికంటే అక్కడ ఒక కథ అల్లుతాడు అనుకోండి, కింద ఉన్న సంగతి అది తర్వాత ఎప్పుడైనా మనం ధ్యానం చేద్దాం. మెట్టుకు ఇతని ప్రసంగంలో ఉన్న డొల్లతనం అంటే తన ప్రసంగాన్ని స్థాపించుకోవడానికి, తను చెప్పే మాటలు స్థాపించుకోవడానికి అక్కడ ఈ జీవిత కాలమునకు, మెల్కీసెదెకు అనబడిన ఈ జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేదు. ఈ జీవిత కాలమునకు అన్న పదం ఒత్తి చెప్పాడు, మీరు విన్నారు. ఈ జీవిత కాలానికి ఆయనకి తల్లి లేదు. మెల్కీసెదెకు అనబడు ఈ జీవిత కాలం, మెల్కీసెదెకు అనబడు ఈ జీవిత కాలం. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, మెల్కీసెదెకు అనబడు ఈ జీవిత కాలం. ఎక్కడుంది బైబిల్లో? బైబిల్ గ్రంథంలో అది ఎక్కడుంది? సంతోష్ కుమార్ గారు ఆ జీవితకాలమే, పర్టికులర్ ఆ జీవితం అంటే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన జీవించిన ఆ కాలానికి వంశావళి లేదు, లేక ప్రారంభం లేదు, ఆది లేదు, అంతం లేదు అని చెప్పడానికి, కల్పించడానికి ఈ జీవితకాలం, ఈ అనే పదాన్ని చేర్చాడు అక్కడ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక పదాన్ని మనం చేర్చిన, ఒక పదాన్ని మనం తీసిన, లేక ఒక పొల్లు అన్నాడు అక్కడ. ఇంకా గొప్ప విషయం అది. ఒక పొల్లు కలిపినా ఒక పొల్లు తీసినా సరే చాలా డేంజర్ అది, రైట్? దాన్ని పక్కన పెడితే ఈ డొల్లతనాన్ని స్థాపించడానికి నేను చెప్తున్న మాటలు మీరు జాగ్రత్తగా వినండి. అంటే ఆయన ఆ పర్టిక్యులర్ ఆ సమయంలో మాత్రమే ఆ క్యారెక్టర్ అనే పదం వాడి ఆ జీవిత కాలానికి ఆయనకి ఆది అంతం లేదని చెప్పడానికి ఈ అనే పదాన్ని చేర్చాడు. అక్కడ బైబిల్ గ్రంథంలో ఈ అనే పదము లేదు, ఈ జీవిత కాలము కాదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన వంశావళి లేనివాడు. పైనుంచి వస్తాను. అతడు తండ్రి లేనివాడు. మెల్కీసెదెకు కనబడిన ఈ క్యారెక్టర్ అని లేదు అక్కడ. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు, బాగా వినాలి, జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను. అక్కడ మనకు ఫుట్ నోట్లు దినములకు అన్నాడు. అంటే దినము అంటే
ఒకరోజు వెనకాల కానీ ఒకరోజు ముందు కానీ. అసలు దినములంటే టోటల్గా దినాలు వస్తాయా, లేకపోతే ఇక్కడ ఈ భూమి మీద అని అక్కడెక్కడన్నా రాయబడిందా ఈ భూమి మీద అని అక్కడ పదం ఉంటే ఈయన చెప్పిన వాదన్నే మనం అందరం కూడా ఒప్పేసుకునేవాళ్ళం. అక్కడ అసలు ఆ పదమే లేదు. జీవితకాలమునకు అంటే ఒక వ్యక్తి జీవితకాలం ఏంటి? ఇంచుమించు 120 సంవత్సరాలు దేవుడు నియమించిన దాని ప్రకారంగా. అయితే ప్రారంభంలో ఇంచుమించు మనిషి 900 సంవత్సరాల కంటే ఎక్కువే జీవించాడు. జీవితకాలం అంటే మనుషుల జీవితకాలంలో అది లెక్క. కానీ మెల్కీసెదెకు ఆయనే అన్నాడు, మరియ గర్భంలోనికి రాకంట ముందు ఆయన ఈ భూమి మీద కనబడ్డాడని. యేసు ప్రభు. ఓకే, యేసు ప్రభు జీవితకాలం ఎంత? యేసు ప్రభు జీవితకాలం ఎంత? ఒకళ్ళు మీరు అన్నట్టుగా పుట్టినప్పుడు కాడి నుంచి అనే లెక్క వేసుకుంటే ఆ తర్వాత సంగతి మనం ముందు లెక్కలు వేయబోతున్నాం. అది జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. అయితే చాలా లాంగ్. అయితే ఈయనేం చెప్తున్నాడు వంశావళి అంటే లేవీ వంశం కానీ అబ్రహాం వంశం కానీ, లేక తాను ఎక్కడైతే కనబడ్డాడు, ఎక్కడైతే మాయమైపోయాడో, ఎక్కడ కనబడ్డాడు, ఎక్కడ మాయమైపోయాడు, ఒకే రోజు కనబడ్డాడు, ఒకే రోజు మాయమైపోయాడు. అంటే ఒకే రోజు ఉన్నాడు. ఆయన షాలేము రాజు అని చెప్పబడింది. షాలేం రాజు, ఆయన రాజుగా ఈ భూమి మీద కొంతకాలం ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడో తెలియదు, అది మనకి. ప్రియులారా, అయితే అక్కడ రాయబడింది ఈ జీవితకాలం కాదు, జీవితకాలం మొత్తం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నెంబర్ 1. ఇంకా ముందుకెళ్దాం. ఈ క్యారెక్టర్కి తండ్రి లేడు, ఈ క్యారెక్టర్కి తల్లి లేదు, ఈ క్యారెక్టర్కి వంశావళి, లేవీయులతో సంబంధించిన వంశావళి లేదు. ఈ కాలానికి ఆది లేదు, అంతం లేదు. ఎక్కడ ప్రారంభమయ్యాడో లేదు, ఎక్కడ ఎండ్ అయ్యాడో కూడా లేదు. ఇక్కడ కేవలం మెల్కీసెదెకు అనే క్యారెక్టర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఇది కేవలము మెల్కీసెదెకు అనే ఒకే ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడంటే, అసలు మెల్కీసెదెకు విషయము అపోస్తలుడైన పౌలు మాట్లాడడానికి గల కారణం ఏంటి? అది యేసు ప్రభుకు లింక్ చేయడానికే. ఆ కింద మనం వచ్చే కొద్దీ ప్రియులారా చూడండి, 8వ వచనంలో, మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు పదవివంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమం ఏ క్రమము? మెల్కీసెదెకు క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఇది తీసుకొచ్చి యేసు ప్రభుల వారికి పౌలే కనెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈయన ఆరోపణ ఏంటంటే, ఈరోజు త్రిత్వాన్ని నమ్మేవాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇది కేవలం మెల్కీసెదెకు గురించి మాత్రమే వ్రాయబడింది. కాదు. మెల్కీసెదెకుని ఎందుకు ప్రస్తావించడం జరిగిందంటే, యేసు ప్రభుల వారి గురించే. 13వ వచనంలో చూడండి, ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడేనో ఆయన వేరొక గోత్రంలో పుట్టాను, ఆ గోత్రములోని వాడెవ్వడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. ఇది యేసుక్రీస్తుని గురించి చెబుతూ 14వ వచనంలో, మన ప్రభువు యోధా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏం చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ మెల్కీసెదెకును ఆధారం చేసుకుని యేసు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని స్థాపించడానికి అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయాన్ని అంతా చెప్తున్నాడు. ఆయన ఆది అంతము లేనివాడు, ఆయన వంశావళి లేనివాడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు. ఈయన యేసు ప్రభువుకు సాదృశ్యంగా గుర్తుగా ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, కనుక ఈ మెల్కీసెదెకు ఆది అంతము లేనివాడు కేవలం ఆ లైఫ్ స్పాన్, ఆ జీవితకాలం బట్టికి మాత్రమే ఆయన గురించి రాయబడింది. దీన్ని బట్టికెళ్ళి ప్రకటన గ్రంథంలో ఉన్న దానికి అప్లై చేస్తున్నారని మాట్లాడుతున్నాడు ఆయన. దాన్ని కూడా ఒకసారి చూద్దాం రండి. దీన్ని చూపించి యేసుక్రీస్తు వంశావళి లేదు, తండ్రి లేడు, తల్లి లేదు, ఆది లేదు, అంతం లేదని నువ్వంటే, స్వయంగా యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? అల్ఫయు ఓమెగయు అనువాడు చెప్పు సంగతులు ఏవనగా. ప్రకటన గ్రంథం చూస్తారా? పోనీ ఆ వచనం ఒకసారి. ప్రకటన గ్రంథం
మొదటి అధ్యాయం 8వ వచనం. ఎస్. ఈ బీఓయూఐ వాళ్ళలో ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, వీళ్ళెవరైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళెవరికి వాక్యాలు సరిగ్గా తెలియదు. ప్రాంప్టింగ్ ఉంటుంది వెనకాల, ఎవరో ఒకరు ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటారు. వచనం ఎక్కడ ఉంటాయో తెలియదు, అధ్యాయం ఎక్కడ ఉంటుందో తెలియదు, ఊరికే జస్ట్ ప్రకటన గ్రంథం అంటారు. మీకు కొంచెం టైం గ్యాప్ ఉంటుంది, మీరు పరిశీలన చేయండి. ఎవ్వరు మాట్లాడినా, పిడి సుందరరావు మాట్లాడినా, వారి అబ్బాయి మాట్లాడినా, సంతోష్ మాట్లాడినా, మరొకరు మాట్లాడినా ఒక గ్యాప్ తీసుకుంటారు. వెనకాల ఇంకొకరు ఎవరో ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటారు, అందిస్తారు ఆ వాక్యాన్ని. చెప్పండి అంటే అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు ఆ వాక్యాన్ని వీళ్ళు చదువుతారు. వాక్యం పైన సరైన పట్టు లేకుండా క్రైస్తవ్యంలో అసత్యమైన బోధలు ప్రచారం చేయడం చాలా విడ్డూరంగా ఉంది. పైకి మేకపోతూ గాంభీర్యమే కానీ లోనంతా కూడా డొల్ల. ఆల్ఫాయు ఓమేగయు అంటే దాని అర్థం ఏముందమ్మా? కింద 5 ఫుట్నోట్ ఇచ్చాడు చూడండి. ఆదియు అంతము. మరి ఆది లేనివాడు అంతం లేనివాడు అని అక్కడ చదివిన వచనాన్ని యేసుక్రీస్తుకి అప్లై చేసి ఆయనకు ఆది లేదు అంతం లేదు అని ఒక మెల్కీసెదెకు క్యారెక్టర్ గురించి చెప్పబడిన దాన్ని యేసుక్రీస్తుకు ఆపాదిస్తున్నావు పూర్తిగా. మరి ఇక్కడ ఆయన ఏమనంటే అల్ఫయు ఒమేగయు నేనే. అల్ఫా అంటే ఆది, ఒమేగా అంటే అంతం. ఓకే ప్రియులారా, అంటే మనమందరం కూడా త్రిత్వాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేస్తున్నాము అని అంటున్నారు. యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, నేను ఆది అంతము అని అంటున్నాడు. దీన్ని బట్టికెళ్ళి మెల్కీసెదెకు గురించి వ్రాయబడిన మాటలు, ఆయన ఆది లేనివాడు అంతము లేనివాడు అని చెప్పడానికి దీన్ని దానికి కనెక్ట్ చేస్తున్నారు అని ఈయన ఆరోపిస్తున్నాడు. సర్వసాధారణంగా ఈ పిడి సుందరరావు బ్యాచ్ వాళ్ళందరూ కూడా సరిగా ఎదుటి వాళ్ళ వాదన వినరు. త్రిత్వం గురించి వాళ్ళు ఎక్కడ మాట్లాడినా సరే వాళ్ళందరూ మాట్లాడేది, ఎవరన్నా తీసుకోండి, వాళ్ళ త్రిత్వం గురించి మాట్లాడేది దేవుడు ఒక్కడే అయి ఉండి 3 పాత్రలు వేయలేదు, దేవుడు ముగ్గురుగా ఉన్నారని చెప్తారు. ఎవరు కాదన్నారు, త్రిత్వం అదే చెబుతా ఉంది. త్రిత్వవాదులందరూ కూడా తండ్రి అయిన దేవుడు వేరే, కుమారుడైన దేవుడు వేరే, పరిశుద్ధాత్మ దేవుడు వేరే అనే చెప్తారు. ఇది వన్నెస్ వాళ్ళు చెప్పే ఆ మాటలు తీసుకుని, అంటే వన్నెస్ వాళ్ళు అంటే ఈ కొంతమంది యేసునామం వాళ్ళు, తర్వాత బైబిల్ మిషన్ వాళ్ళు, ఇట్లా కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు వీళ్ళు దేవుడు ఒక్కడే, వాళ్ళు రూపాంతరం చెందారు అని వాళ్ళు చేస్తున్నారు బోధ. కానీ త్రిత్వవాదులు ఎవరు కూడా ఆ బోధ చెయ్యరు. దీన్ని మైండ్లో బాగా కుక్కుకొని వీళ్ళు చేసే ప్రసంగాలన్నీ కూడా ఊహాతీతమైన ప్రసంగాలే చేస్తారు. ఎవరు కనెక్ట్ చేశారు నాకు తెలియగలుగుతాను. అల్ఫా ఓమేగాని పట్టుకెళ్ళి అక్కడున్న దాంతో ఎవరు కనెక్ట్ చేశారు? మేము దాన్ని కనెక్ట్ చేయట్లేదు. మేము దేన్ని కనెక్ట్ చేస్తున్నామో వినండి. అక్కడే ఉంది 8వ వచనంలోనే, అల్ఫాయు ఓమేగాయు నేనే, ఫుట్నోట్లో ఆదియు అంతము నేనే. ఓకే, ఇక్కడ చూడండి అసలైన పాయింట్, దీన్ని కనెక్ట్ చేస్తాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని ఎవరు చెప్తున్నారంటే సర్వాధికారియు దేవుడు అగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. బొంకూరి కూడా ఒకవేళ ఇది చూస్తూ ఉంటే బొంకూరి కూడా ఇది అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఆయన ప్రభువే దేవుడు కాదు అంటుంటాడు కదా. ఇక్కడ సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అనే మాట స్పష్టంగా రాయబడింది. అందులోను యేసు ప్రభువులు వారి మాట పలుకుతున్నారు. అల్ఫా ఓమేగా అన్నాడు, ఆది అంతం. దాని అర్థం వేరే, దాని ప్రసంగం వేరే, పెద్ద ప్రసంగం. ఓకే, దాన్ని పక్కన పెడితే ఆ కింద ఉన్న దాన్ని మెల్కీసెదెకుతో కనెక్ట్ చేస్తాం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను అంటే ఆయన వర్తమాన కాలంలోకి వెళ్ళి ఆయన నువ్వెవరు అంటే నేను ఉండువాడను అంటాడు. భవిష్యత్తులోకి వెళ్ళి అంటే మన హెలికాప్టర్లో భవిష్యత్తులోకి వెళ్ళి ప్రయాణం చేసి, టైం మిషన్లో ప్రయాణం చేసి భవిష్యత్తులోకి వెళ్ళి యేసు ప్రభుని నువ్వెవరయ్యా అని అడిగితే
ఆయన అక్కడ కూడా నేను ఉండువాడనే అని చెప్తాడు. ఇప్పుడు అదే విమానం ఎక్కి వెనక్కి వెళ్తే భూతకాలంలోకి, అంటే భూతకాలం అంటే ఎక్కడో స్టార్ట్ అయింది, భూతకాలం అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఆ పోతనే ఉంటుంది. భూతకాలం అంటే దానికి ఇంకా టైం లిమిట్ అనేది ఉండదు, పోతనే ఉంటుంది. అలాగే భవిష్యత్తు కూడా పోతనే ఉంటుంది, దానికి కూడా ఒక పోలీస్ స్టాప్ లిమిట్ అనేది ఉండదు. భూతకాలంలో ఎప్పుడు వెళ్ళి అడిగినా సరే ఆయన నేను ఉండువాడనే అని చెప్తాడు. కోర్స్ బైబిల్లో ఆయన పుట్టినవాడు అని రాయబడింది, దాని అర్థాలు వేరయ్యా, దాని అర్థాలు వేరు. అయితే ఇక్కడ ఎంత విడ్డూరం అంటే క్రైస్తవ పెద్దలు ఎవరూ కూడా చెప్పని మాటని, అల్ఫా ఓమేగా నేనే అన్న మాటను తీసుకుని ఈయన ఒక చాలా భయంకరమైన అబద్ధాన్ని ఇక్కడ స్థాపిస్తాడు. మీరు ఆ విషయాన్ని చూడండి. ఈ రెండు సందర్భాలను జాగ్రత్తగా ఆలోచిస్తే ఆది అనబడిన ఆయన, ఆది అనబడిన కాలం, ఆది అనబడిన సమయం ఉంది, సృష్టికి ఉంది, ఆయనకి ఉంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈయన సృష్టికి ఆది ఉన్నది, యేసుక్రీస్తుకు కూడా ఆది ఉన్నది. ఈయన ఆది అంతం ఉన్నవాడు అని చెబుతూ ఒకప్పుడు సృష్టికి ఎలాగైతే ప్రారంభం ఉందో అట్లాగే ఈయనకు కూడా ఆది ఉంది, అందు గురించి నేను ఆది అని చెప్పుకుంటున్నాడు ఆయన అని దానికి కనెక్ట్ చేస్తున్నాడు. అంటే ఆయన పుట్టాడు అని చెప్పడానికి ఒక అబద్ధాన్ని ఇక్కడ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను, సృష్టి ఈయన ఒకటేనా? సృష్టికి ఆది ఉన్నట్టుగానే ఈయనకు ఆది ఉన్నట్లయితే సృష్టికి అంతం ఉన్నది. సృష్టి చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోవును అని పేతురు భక్తుడు చెప్తున్నాడు. సృష్టికి ఆది ఉన్నది, సృష్టికి అంతము ఉన్నది. ఒకవేళ సృష్టికి ఎలాగైతే ఆది ఉందో అలాగే యేసు ప్రభుకు కూడా పుట్టుక ఉంది, ఆది ఉంది అని చెబితే అక్కడితో సరిపోలేదు. ఈయన ప్రసంగం పూర్తిగా అది స్వయంభవుడా లేక పుట్టినవాడా అనే దానిపైన ప్రసంగంలో పూర్తిగా మీరు విన్నా కూడా ఈయన కేవలం పుట్టుకపైనే కాన్సన్ట్రేషన్ చేసి యేసుప్రభు పుట్టాడు అని చెప్పడానికి తిప్పలబడుతూ ఈ వచనాన్ని ఆధారం చేసుకుని సృష్టి ఎలా పుట్టిందో యేసుప్రభు అలా పుట్టాడు అని చెప్తున్నాడు. ఓకే, మరి అదే యేసుప్రభు నేను ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. అయితే ఈయన పుట్టాడు అంటే గిట్టాలి కదా మరి, ఎందుకంటే ఆయన పుట్టాను అని ఒకవేళ ఆ కోణంలో చెప్తే, ఇంకో పక్కన అంతము నేనే అంటే దాని అర్థం ఏంటి? సృష్టి ఎలాగ అంతం అయిపోతుందో యేసు ప్రభు కూడా అలాగే అంతం అయిపోతాడా? ఆయన అంతాన్ని ఎలా స్థాపించాలనుకుంటున్నారు? ఒకవేళ మీరు చెప్పొచ్చేమో, మొత్తం రాజ్యం అంతా సంపాదించేసిన తర్వాత యేసు ప్రభుల వారు తండ్రికి తన రాజ్యమును అప్పచెప్పును అనే లేఖనం మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. మొత్తం సంపాదించిన తర్వాత పనంతా అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని అంతా తండ్రికి అప్పచెప్పేస్తాడు. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? అక్కడితో ఆయన మెల్కీసెదెకులాగా అంతర్ధానం అయిపోతాడా? మాయమైపోతాడా? అంటే ఆది అంతము నేనే అన్నాడు కదా, దాని ప్రకారంగా అల్ఫా ఓమేగా, ఓమేగా అంటే అంతం. అంటే ఈయన అంతం అయిపోతాడా? మనం ఉంటాం, ఈయన అంతం అయిపోతాడు. అంటే మనకంటే దిగజార్చిన స్థితిలో యేసు ప్రభు ఉన్నాడు అని చెబుతున్నారు. ఎంత ఘోరం చూశారా? ఎంత అన్యాయమో చూశారా? పైకేమో బాగానే కనబడుతుంది మేడ, కానీ లోపలంతా కూడా ఈ పిడి సుందరరావు గారి బోధలంతా కూడా లోపలంతా కూడా కుళ్ళే ఉంటుంది. ఎంత దారుణంగా యేసు ప్రభుల వారిని కించపరుస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఆది సృష్టికున్నట్టు ఆది అనుకుంటుందంట, అట్లాగే అంతము కూడా ఉంటుంది కదా. మరి అంతం గురించి కూడా మాట్లాడాలి కదా? లేదు, ఈ ప్రసంగంలో లేదు. ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు జోరు నడుస్తూ ఉంది కదా, యేసు ప్రభు పుట్టాడా పుట్టలేదా జోరు నడుస్తూ ఉంది. ఈ జోరులో మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎలాగైనా పుట్టేశాడు అని చెప్పడానికి దానికి సందర్భం లేని వచనాలు కొన్నిటిని తీసుకుని తమ మైండ్లో ఉన్న ఆ అబద్ధాన్ని స్థాపించడానికి ఒక ప్రయత్నం.
ప్రియులారా, నేను ఇంకా నిరూపిస్తాను, అయిపోలేదు. నా సందేశం ఇంకా చాలా పెద్ద సందేశం ఉంది. దయచేసి వాటన్నిటిని వినేక మునుపు ఈయన కన్క్లూడింగ్ వర్డ్స్ మనం విందాం. మరి ఆది అంతం లేనివాడు మెల్కీసెదెకు అనే క్యారెక్టర్. హెబ్రీ పత్రిక నేపథ్యం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ఒక దేవదూత అనే భావన ఆ రోజు ఆ ప్రజలలో బాగా బలంగా పాతుకుపోతున్న కాలంలో ఆయన దేవదూత కాదు, అంతకంటే గొప్పవాడు, ఘనుడు అని మాట్లాడుతూ దేవదూతలతో ఎలా చెప్పాడు తెలుసా? నా సేవకులు, వాళ్ళని నేను అగ్ని జ్వాలలుగా చేసుకుంటాను, వాయువులుగా చేసుకుంటాను అన్నాడు. కానీ కుమారుడి గురించి ఏమన్నాడు తెలుసా? సింహాసనము నిరంతరము నిలుచున్నది, రాజదండము న్యాయార్థమైనది. సింహాసనము నిరంతరము నిలుచున్నది, రాజదండము న్యాయార్థమైనది. దేవదూతల్లో ఎవడినైనా కుమారుడు అన్నాడా? ప్రియులారా, చాలా పెద్ద పప్పులో కాలేశాడు ఈయన తెలియకుండానే. అదే మరి అబద్ధ బోధకులందరూ కూడా ఇలాగే మనకు దొరికిపోతూ ఉంటారు. ప్రియులారా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం ఈయన చెప్తూ, తన దూతలను వాయువులుగా తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు. అంటే దేవుడు ఈయనే చెప్పాడు ఆ మాట. అయితే తన కుమారుని గురించి అని అన్నాడు. వెరీ గుడ్, సూపర్. తన కుమారుని గురించి ఏమన్నాడు ఆయన? 8వ వచనంలోనే రాయబడింది. కానీ తన కుమారుని గురించి అయితే స్కిప్ చేశాడు ఈ మాటలు. మీరు బాగా పరిశీలన చేయండి, నేను మళ్ళీ రిపీట్ చూపిస్తానది. కానీ కుమారుడి గురించి ఏమన్నాడు తెలుసా? సింహాసనము నిరంతరము నిలుచున్నది, రాజదండము న్యాయార్థమైనది. సింహాసనము నిరంతరము నిలుచున్నది, రాజదండము న్యాయార్థమైనది. తన కుమారుని గూర్చి అయితే నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది అనేసాడు ఆయన. కానీ అక్కడ అది లేదు. నీ కుమారుని గూర్చి అయితే దేవా, అది కదా అసలైన సంగతి. కుమారుని గురించి దేవా అంటున్నాడంటే పరలోక తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని దేవా అంటున్నాడు. దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. అంటే ఈ బుంకూరులు కానీ పిడి సుందర్రావుకు సంబంధించిన మరికొంతమంది కానీ అబ్బాయి ఈ వచనం అది కీర్తనలో రాయబడిన కొరాహు కుమారులు పాడిన గీతాన్ని కోట్ చేస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. కానీ అక్కడ కాంటెక్స్ట్ అది కాదు. అక్కడ మీరు పైనుంచి చదువుకుంటూ వస్తే అక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. తన దేవదూతల గురించి చెప్పి, దేవదూతలు అయితే ఇలాగా అని చెప్పి 8వ వచనంలో. కానీ తన కుమారుని గురించి అయితే ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. ఒకవేళ అక్కడ వాక్యాన్ని కోట్ చేయడం అయితే మీరు కొత్త నిబంధనలో పౌలు కానీ యేసుక్రీస్తు కానీ చాలా సందర్భాల్లో ఏదైనా వాక్యం కోడ్ చేయాలంటే వాళ్ళు కోడ్ చేసి ఇదిగో పలానా చోట అని చెప్పి కోడ్ చేసి దాన్ని మాట్లాడతారు. ఒకవేళ మీరు స్క్రీన్ పైన ఆ సంగతిని చూడవచ్చు. ప్రియులారా, యేసు ప్రభు కానీ పౌలు కానీ ఏదైనా వాక్యం కోడ్ చేయాలంటే పలానా చోట ఇలా రాయబడింది కదా, యెషయా ఇలా చెప్పుచున్నాడు కదా, కీర్తనాకారుడు ఇలా చెప్పుచున్నాడు కదా, దావీదు ఇలా చెప్పుచున్నాడు కదా అని కోట్ చేసి మాట్లాడతారు. కానీ ఇక్కడ 8వ వచనంలో స్పష్టంగా చూడండి. కానీ తన కుమారుని గురించి అయితే ఇది దేవుడే పైనుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దేవా, దేవా, తండ్రి అయిన దేవుడు ఈయన్ని దేవా అని పిలుస్తున్నాడు. అంతేనా? ఇంకా కింద చూడండి, 10వ వచనంలో, మరియు ప్రభువా, తండ్రి అని దేవుడు యేసుక్రీస్తుని కుమారా అంటలేదు. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి అని మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. అవి నశించిపోతాయి, ఎందుకంటే అవి సృష్టించబడింది, అవి నశించిపోతాయి కానీ నువ్వు ఎప్పుడుకు నిలిచే ఉంటావు. అవన్నీ వస్త్రం వలె పాతగిలిపోవును. దాన్నే కదా పేతృభక్తుడు చెప్తున్నాడు. తర్వాత 12వ వచనం, ఉత్తరయం వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరంలో తరగవు. నీకు ఎండ లేదు అని చెప్తున్నాడు దేవుడు. తండ్రి అనే దేవుడు నీకు ఎండ లేదు అని చెప్తే అక్కడేమో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో ఇప్పుడు ఈయన చెప్తున్నట్టుగా నేనే ఆది, నేను పుట్టాను,
నేనే అంతం, నేను పోతాను. ఇక్కడ తండ్రి అయిన దేవుడేమో నీ సంవత్సరంలో తరగవు అని చెప్తుంటే ఈయన దానికి కనెక్ట్ చేశాడు. అసలు అది సందర్భమే కాదు. ఆది అంటే ప్రారంభించిన వాడు ఆయనే, అంతము అంటే ముగించేవాడు ఆయనే అని అర్థం. అది కనెక్టింగ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు దాన్ని, కనెక్టింగ్. కానీ ఒకవేళ మీరు ఆది పుట్టాడు అంటే అంతం గురించి కూడా చెప్పాలి. ఆయన పలానా చోట ఎండ్ అయిపోతాడని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన కేవలం ఆది అని మాత్రమే చెప్పు ఊరుకోలేదు. నేను పుట్టాను, ఆ తర్వాత ఎప్పటికీ ఉంటానని చెప్పలేదు. ఆయన అంతము కూడా నేనే అన్నాడు. అంటే అంతము నేనే అంటే నేను అంతమైపోతానని కాదు, ఆది నేనే అంటే నేను పుట్టానని కాదు అర్థం. ఆది అంటే ప్రారంభికుడను నేనే, అంతము అంటే ఒమేగా అంటే ఎండ్ చేసేవాడిని, అన్నిటినీ సమాప్తము క్లోజింగ్ చేసేవాడిని కూడా నేనే. ఈ జగన్నాటకం ప్రారంభించాము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభించారు. ఒక ప్రణాళికబద్ధకంగా ప్రారంభించారు. దీన్ని కంప్లీట్గా ముగించి పరిశుద్ధాత్ముడు అందులో ఉన్నాడు. తండ్రి అయిన దేవుని ప్రణాళిక, చిత్తం, సహాయం, కృప అంతా ఉంది. కుమారుడుగా చెప్పబడుతున్న సర్వాధికారియు మరియు దేవుడు అగు ప్రభువు ఆయన అంటున్నాడు ఆదియు అంతము నేనే అని. కానీ ఈయనేమంటున్నాడు? ఆ చివరి మాటలు చూద్దాం. లేవీయుల కంటే గొప్పవాడు. ఎందుకంటే ఈయన ప్రధాన యాజకుడు అని చెప్పడానికి ఆ సబ్జెక్ట్ ఎత్తాడు. ఈయనెవరు? యాజకుల కంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవాడు. ఆ మెల్కీసెదెకు అనే క్యారెక్టర్కి ప్రారంభం లేదు, ఎండింగ్ లేదు, తండ్రి లేడు, తల్లి లేదు. ఇది ఆ క్యారెక్టర్ గురించి చెప్పబడిన మాట. దీనిని బట్టి యేసుక్రీస్తుకి అసలు పుట్టుకే లేదని చెప్పు, యేసుక్రీస్తు అసలు జన్మే దేవుడు ఇవ్వలేదని చెప్పు. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తే నేను పుట్టి తిని, నేను పుట్టి తిని, నేను పుట్టి తిని, నేను పుట్టి తిని, నేను పుట్టి తిని. అది సంగతి. ప్రియులారా, పౌలు భక్తుడు సరైన విధానంలోనే ఆయన ప్రసంగిస్తూ వచ్చాడు. ఆయన వాక్యాన్ని సరైన విధానంలోనే సంఘానికి తెలియజేస్తున్నాడు. సంఘం అర్థం చేసుకుంటుంది. కానీ వీళ్ళు మధ్యలో దూరి పౌలు మాటల్ని వక్రీకరించి, దానికి పౌలు ఒకవేళ అలా చెప్తే చెప్పాడు, కానీ అయితే యేసు ప్రభు మాత్రం చెప్తున్నాడు ఏమనంటే నేను పుట్టి తిని అని సినిమా స్టైల్లో చెప్తున్నాడు ఆయన. అది మన ఈరోజు ప్రసంగం యొక్క టైటిల్. యేసు ప్రభు నేను పుట్టి తిని అన్నాడంట. ఎక్కడన్నాడు నాకు తెలియగలుగుతాను. చాలా విడ్డూరంగా విచిత్రంగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైపోయింది. ఈ బొంకురోళ్ళు కానీ లేక ఈ పిడి సుందరరావు గ్రూప్ వాళ్ళు కానీ సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని తీసుకుని వీళ్ళు తర్జన భర్జనలు పడి తిప్పలు పడుతున్నారు ఆయన పుట్టాడు అని స్థాపించడానికి. ఇంతకీ సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో యేసు ప్రభు ఎక్కడైనా ఉన్నాడా? అది నా ప్రశ్న. అంటే నేను నేరుగా అడుగుతున్నాను, నేరుగా ఉండాలి అక్కడ. యేసు ప్రభు అక్కడ మాట్లాడుతూ నేను పుట్టాను అని చెప్తే ఓకే. అక్కడ నేను పుట్టాను అని చెబుతున్నది 5వ అధ్యాయం నుంచే స్టార్ట్ అయిపోయింది. 5వ అధ్యాయం నుంచే ఒక మాట రాయబడుతుంది, జ్ఞానము. ఆ 5వ అధ్యాయం కాడి నుంచి ప్రతి అధ్యాయంలో మనకు కనబడుతుంది. 8వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆ జ్ఞానము మాట్లాడుతూ చెప్తున్న మాటలవి. ఇక్కడ ఈ పైన జ్ఞానము ఘోషించుచున్నది అని మాట్లాడుతూ నేను పుట్టి తిని అని అంటే దాన్ని యేసు ప్రభుకి ఎట్లా ఆపాదిస్తారు? ఇక్కడ మెల్కీసెదెకును గురించిన వ్రాయబడిన మాటను యేసు ప్రభుకు ఆపాదిస్తే అబ్బే అలా కుదురుతుంది, అలా కుదరదు అని తూర్చు అన్నవాళ్ళు ఈ సామెతల గ్రంథంలో రాయబడిన ఒక మాటను పట్టుకుని ఇది యేసుక్రీస్తుని గురించే రాయబడింది అని ఎట్లా చెప్తారు? అంటే లాజిక్ ఏంటంటే జ్ఞానమును ఒకవేళ మనం ఆపాదిస్తే, జ్ఞానము నేను పుట్టి తిని అంటే అప్పుడు దేవుడికి జ్ఞానం లేదా అనే ప్రశ్న వీళ్ళు వేస్తున్నారు. ఓకే, అక్కడ జ్ఞానం కాదనుకుందాం, కానీ యేసు అని ఎలా చెప్పగలుగుతారు? జ్ఞానం కాకపోతే యేసు ప్రభువేనా? దానికి ఉన్న లేఖన ఆధారం ఏంటి? మీ ఊహల్లో ఉన్నదాన్ని అక్కడ పెట్టేయడం అంతే. అయితే
యేసు ప్రభువుల వారు పుట్టినవాడు కాదని కీర్తన 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట కానీ సామెతల్లో ఉన్న మాట ఆ రెండింటికి నేను ఒకవేళ వేరే వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. మెట్టుకున్న అంశం ఏంటంటే మిగతా వచనాలన్నీ కూడా గాలి కుదిలేస్తారా? ఈ రెండే మాటలు పట్టుకొని యేసు ప్రభు పుట్టెను 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 అని సాయి కుమార్ ఏదో సినిమాలో చెప్తున్నట్టుగా అగ్ని 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 పోలీస్ 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 అన్నట్టు సేమ్ అదే స్టైల్, అదే రిథం, అదే టెంపో, అదే శృతి టక్కని ఇలా ఆ మాటలు చెప్తుండగానే మనకు అరే గతంలో చూసిన సినిమా అంటే నేను ఆ సినిమా ఎప్పుడు చూశానంటే రక్షణ పొందుకోకంటే ముందు చూసిన సినిమా ప్రియులారా. అయితే ఇప్పుడు సినిమాలు చూడడం లేదు. నన్ను ఈ మాట చెప్తున్నాను ఎవరైనా సరే మరి పాస్టర్ గారు సినిమాల గురించి మాట్లాడారు కనుక మేము సినిమా చూడొచ్చా అని అనుకోవద్దండి. గతంలో జరిగిన సంభవాలు నేను చెప్తున్నాను. నాకు అదే జ్ఞాపకం వస్తుంది. వీళ్ళు మాట్లాడుతుంటే నాకు సాయి కుమార్ గారే జ్ఞాపకం వస్తారు. ఎలా వచ్చిందో మరి వీరందరికీ కూడా వాళ్ళ శిష్యులందరి బృందం కూడా అదే టోన్ అదే పందలో మాట్లాడుతుంటారు. సరే, ఈరోజు ప్రియులారా యేసు ప్రభుల వారు పుట్టాడు అనే 2 వచనాలు వాళ్ళు చూపిస్తున్నారు. ఎక్కడ మన సామెతల గ్రంథంలోను మరియు కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో. అయితే మిగతా వచనాలన్నీ కూడా గాలి కుదిలేద్దామా? ఆ వచనాలు నేను ముందు పెడుతున్నాను. అన్నిటికీ వక్ర మార్గంలో ప్రయాణం చేయడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు నాతో పాటు మీరు కూడా పరిశీలించమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమాయను. ప్రైజ్ ది లార్డ్. అది అంతం అంటే ఏంటి? నేనే అల్ఫా నేనే ఒమేగా అన్నాడు కదా. అంతం అంటే ఏంటో నేను లేఖనాలు పరిశోధించాలి. ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే అల్ఫా ఒమేగా, ప్రారంభించిన వాడిని నేనే, సమాప్తం చేసిన వాడిని నేనే. రక్షణ ప్రణాళికను ముగించాను, ప్రజలు రక్షించబడ్డారు, ఆయన కోసం ఒక రాజ్యం రెడీ అయిపోయింది, సంఘం ఎత్తబడింది, ఇజ్రాయేలీయులు రక్షణ పొందారు, శత్రు సమూహం అంతా నాశనం అయిపోయింది. ఇది చెబుతూ అల్ఫా ఒమేగా నేనే అన్ని సమాప్తమైనవి అని చెప్తున్నాడు. నేను ఉన్నవాడను అంటాడు అక్కడ. నేను ఉన్నవాడను ఎనీ టైం. అంటే మీరు ఉన్నవాడను అనే మాటను ప్రారంభంలో మోషే దగ్గర దేవుడు తను పరిచయం చేసుకుంటూ నువ్వు ఎవరయ్యా అంటే నేను ఉన్నవాడను అంటాడు. ఉన్నవాడంటే అర్థం ఏంటంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు అని అర్థం. ఎప్పటికీ నిరంతరము ఉండువాడు అని అర్థం. ఆదియు అంతమునై ఉన్నవాడను అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు 7వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభుల వారి గురించి చెబుతూ ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన ప్రధాన యాజకుడు, ఈయన గొప్పవాడు, ఈయన మంచివాడు, ఈయన శ్రేష్ఠుడు, కానీ పుట్టాడు. ఇది వీళ్ళు చెప్పే సంగతి. కానీ హెబ్రీ గ్రంథకర్త మరొక చోట అన్నీ కూడా తీసుకోవాలి కదా, మనం లేఖనాలు అన్నీ కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఏదైనా చెప్పామంటే మనం చెప్పిన మాటను ఇంకొక లేఖనం ఖండించకూడదు. అది సంగతి. ఇప్పుడు చూడండి, నేను ఎన్ని వచనాలు నేను మీ ముందు పెడతానో. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఈయన నిరంతరము అంటే అర్థం ఏంటి చెప్పండి? నిరంతరము అంటే ఎవర్ లాస్టింగ్. నిరంతరం అంటే స్టార్టింగ్ లేనివాడు, ఎండింగ్ లేనివాడు. ఈయన అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే యేసు ప్రభుల వారి గురించే మాట్లాడుతున్నాడు. రండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఇజ్రాయేలీల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడంట. ఏమని? నేను మొదటి వాడను, కడపటి వాడను. ఏదైతే అల్ఫా ఓమేగా అన్నాడు ఇక్కడ అదే రాయబడింది. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు అని చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు చెప్పాడా? యేసు ప్రభుల వారు చెప్పారా? ఇది తండ్రి అయిన దేవుడు చెప్పాడా? యేసు ప్రభుల వారు చెప్పారా? ఆ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యింది నేనే అని యేసు ప్రభుల వారు మీకా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ మాట్లాడుతుంది యేసు ప్రభుల వారే. యెహోవా నామములో నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను.
అక్కడ ప్రకటన గ్రంథంలో నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, ఆల్ఫా ఓమేగా అనే మాట అక్కడ రాయబడింది, ఇక్కడ రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో గనక మనం చూసినట్లయితే, ఆయన మూలాన, తెలుసు ఆయన అంటే ఎవరో మనకు తెలుసు, ఆయన మూలమున, ఎందుకంటే రాంబాబు గారు కూడా తన చివరి ప్రసంగంలో మొన్న చెప్పిన ప్రసంగంలో చెప్పాడు, కొత్త నిబంధనలో ఆయన అన్న చోటంతా అది యేసుక్రీస్తు గురించి రాయబడింది అని. ఓకే, చాలా వరకు కరెక్ట్. ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం సమస్తము కలిగి ఉన్నాయి. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అన్నీ కూడా పరలోకం ఆయనే చేశాడు, భూమి ఆయనే చేశాడు, ఆకాశం ఆయనే చేశాడు, మనుషుల్ని ఆయనే చేశాడు. ఆయన ద్వారానే సమస్తము కలిగింది. ప్లానింగ్ ఎవరిదంటే తండ్రి అయిన దేవుడు. కుమారుడు దాన్ని అన్నిటినీ నెరవేరుస్తున్నాడు. సమస్తము కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. యుగములు. ఇప్పుడు మీరు ఒకవేళ ఇందాక అన్నట్టుగా అల్ఫా నేనే అంటే ప్రారంభం ఉంది నాకు, సృష్టికి ఎట్లా ప్రారంభం ఉంది నాకు అట్లా ప్రారంభం ఉందంటే అంతం కూడా ఉంది అని అనాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 28వ వచనంలో, ఆయనకు సమస్తము లోబరచబడినప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడిపోను కదా. అన్నీ దేవునికి అప్పచెప్పేసి తానే లోబడిపోతే అక్కడికక్కడ చరిత్ర ఎండ్ అయిపోతుందని అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే కొంతమంది దీన్ని కూడా వినియోగించుకునేవాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు నేను మాట్లాడాను కనుక అవునవును కరెక్ట్, ఇదో కొత్తది దొరికింది మాకు అనుకుంటారు. అయితే ఇప్పుడు నేను రోమ పత్రిక 11:36లో చెప్పిన మాట, ఆయనకు యుగముల వరకు మహిమ కలుగునుగా. ఇంకెన్ని యుగాలు ఉంటాయో అన్ని చోట్ల కూడా ఈయనకు మహిమ ఉంటుందంట. ఎండ్ అయిపోదు, లైఫ్ ఎండ్ అయిపోదు. యుగముల వరకు అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఓకే, కన్నడలో అద్భుతంగా ఉందండి ఈ మాట. సంతోష్ కుమార్ గారు ఎక్కడో మాట్లాడుతూ ఆర్టీఎఫ్ వాళ్ళు ఆహ్వానం పలికినప్పుడు డిబేట్కి, అబ్బాయి నేను తెలుగులో ఒక్కటే మాట్లాడతాను, నేను హిబ్రూ అయితే నేను రాను, తూచు నేను దొరికిపోతాను, నేను రాను, నేను కేవలం తెలుగు అయితే మాత్రం మాట్లాడతాను అంటున్నాడు. వేరే లాంగ్వేజ్లోకి వెళ్తే దొరికిపోతాడు, అందుకని భయం అనమాట. తెలుగులో అయితే తనకు అనుకూలమైన మాటలన్నీ బాగా ఉన్నాయని. అయితే ఇక్కడ నేను కన్నడలో డిస్ప్లే చేస్తాను చూడండి, నా బైబిల్లో ఉన్న మాటలు. రోమీయులకు ರಾಸಿನ ಪತ್ರಿಕೆ 11వ ಅಧ್ಯಾಯ 36వ ವಚನ. ಹೌದು, ದೇವರ ಸಮಸ್ತವನ್ನು ಸೃಷ್ಟಿಸಿದನು. ಸಮಸ್ತವು ದೇವರ ಮೂಲಕವಾಗಿಯೂ ದೇವರಿಗಾಗಿಯೂ ಮುಂದುವರಿಯುತ್ತಾ ಇದೆ. ದೇವರಿಗೆ ಸದಾಕಾಲವು ಸ್ತೋತ್ರ. ఇక్కడేమో తెలుగులేమో ఆయన మూలముగా ఆయన 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 అన్న చోట అంతా కన్నడ బైబిల్లో, నా దగ్గర ఉన్న బైబిల్ మొబైల్లో బైబిల్ ప్లస్ యాప్లో ఉన్న యాప్లో కన్నడ వర్షన్లో ఉన్న ఈ మాట నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవరు సమస్తವನ್ನು సృష్టిಸಿದನು అంటే ఆయన వలన కలిగిన అన్నాడు. ఇక్కడ దేవుడే సమస్తం సృష్టించాడంటే ఈయనెవరు? యేసు ప్రభువే. దేవర మూలకವಾಗಿಯೂ అన్నాడు అంటే యేసుక్రీస్తు మూలకముగా. దేవరగాగియూ అన్నాడు అంటే యేసుక్రీస్తు నిమిత్తము ಮುಂದುವರಿಯುತ್ತಾ ಇದೆ. ಹಾಗಾಗಿ ದೇವರಿಗೆ సదాకాలము స్తోత్ర. యేసుకు సదాకాలము స్తోత్రము. సదాకాలము అంటే ఆయనకు అంతము లేదు, ఇంకా ఉండే కాలం అంతా కూడా ఆయనకి స్తోత్రాలే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చూద్దాం ప్రియులారా, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 16వ వచనం. చాలామంది చెప్పేశారు అనుకోండి ఇది. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఇక్కడ సృష్టిలో యేసు ప్రభు పాత్రే ఉంది. ఆయన ద్వారా ఆయన నిమిత్తమే. తండ్రి అయిన దేవుడు ఊరికే కూర్చొని చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఊరికే కూర్చొని చూస్తున్నారు. సంతోష్ కుమార్ ఇంకొక మాట కూడా చెప్పాడు ఇంకో వేరే వీడియోలో, ముడి పదార్థముల ద్వారా దేవుడు ముడి పదార్థాలు సృష్టించేస్తే యేసు ప్రభు కలుగుగాక అంటే అదేదో గ్రాఫిక్లో అయినట్టు కాదు, ఆటోమేటిక్గా అయ్యే వచ్చి అన్నీ సెట్ అయిపోవు.
దాన్ని నిర్మాణం చేస్తారు. సిద్ధపరిచిన వాళ్ళందరూ, దేవదూతలందరూ దాన్ని పరిగెట్టుకొచ్చి ఆకాశం కలుగుగాక అంటే సూర్యుడిని ఒకటి తీసుకెళ్ళి పెడతాడు, చంద్రుడిని ఒకటి తీసుకెళ్ళి పెడతాడు, గ్యాలక్సీలు ఇంకా మిగతా సామాన్లన్నీ కొంతమంది పెడతారు. ఇట్లా ఆకాశాన్ని ఇలాగా ఈ మేస్త్రి, యేసు ప్రభు మేస్త్రి అనమాట. ఇంజనీర్ ఎలాగో అలాగ అంటున్నాడు ఆయన. ఇంజనీర్ ఎలాగో అలాగంటే యేసు ప్రభు ఇంజనీర్ అంట. ఎంత హాస్యాస్పదం అంటే, అది ఎట్లా అవుతుంది ముడి పదార్థం లేకుండా ఆకాశం ఎట్లా ఉంటుంది? బిగ్ బ్యాంగ్ థియరీనే వీళ్ళు చెప్తున్నారు. ముందు ముడి పదార్థం ఉంది, శబ్దం వల్ల అవన్నీ కూడా కలిగినాయి అని ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తున్నారో అదే థియరీ చెప్తున్నారు. యేసు ప్రభు కలుగుగాక అంటే బిలబిల బిలబిలని కలగవా? లేని దాన్ని ఉన్నట్టుగా పలికేవాడు అంటే అర్థం ఏంటి? ముడి పదార్థాన్ని రెడీగా పెట్టుకుని సిమెంటు, రాయి, ఇటుకలు, ఇసుక అన్నీ రెడీగా పెట్టుకుని పరలోకం కలుగుగాక అంటే కలుగుతాయా? బంగారాన్ని ముడి పదార్థాన్ని రెడీగా పెట్టుకుని, వెండిని ముడి పదార్థాన్ని రెడీగా పెట్టుకుని పరలోకంలో రోడ్లు నిర్మించబడును గాక అంటే దేవదూతలందరూ కూడా వెంటనే లారీలు తీసుకెళ్ళిపోయి టకటక అని ఆ బంగారం అంతా పోసేసి తయారు చేస్తారా? అట్లాగైతే దేవుడు శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి ఈ పీడీ గ్రూప్ వాళ్ళందరూ కూడా. ఎంత దారుణం! ఆయన కలుగుగాక అంటే అప్పుడు దాకా లేనిది కలిగిపోతుంది అంతే. ముడి పదార్థాలు ఏమి అక్కర్లేదు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసి ఇవన్నీ కూడా సర్వము ఆయన ద్వారా, ఆయన బట్టి సృజించబడేను. పలికితే కలిగడం. ఆకాశం కలుగంటే కలిగి, వెలుగు కలుగంటే బల్బు ఒకటి తీసుకొచ్చి, పెంకులు ఒకటి తీసుకొచ్చి, లోపల ఫిలిమెంట్ ఒకటి తీసుకొచ్చి, పైన డెప్ప ఒకటి తీసుకొచ్చి, ఈ దేవదత్తులందరూ టక్ 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 పెట్టేసి లైట్ వచ్చేసింది, స్విచ్ చేసి లైట్ వచ్చేసింది, అలా కాదు. అది కానే కాదు. వెలుగు కలుగు గాక అంటే వెలుగుకు సంబంధించిన ప్రక్రియ అంతా పట్టమని ఒక్క క్షణంలో రావాలి. అప్పుడే ఆయన సర్వాధికారి అనే మాట అప్లై అవుతుంది. లేకపోతే ఎట్లా అవుతుంది అప్లై? నేను ఒప్పుకుంటాను, నువ్వు ఒప్పుకుంటావా? నీకు ముడి పదార్థం అంతా రెడీ చేసి ఇంజనీర్ లాగా ఇల్లు కట్టేస్తే నువ్వేం సర్వాధికారం అయ్యాన్ని రెడీగా పెట్టుకుని చేస్తున్నావు అంటాను నేనే. లాజిక్ ఉండదు. పిడి సుందరరావు ఏం మాట్లాడాడు, కాపీ పేస్ట్ వీళ్ళందరూ అదే మాట్లాడతారు. అయితే వాక్చాతుర్యంతో మాట్లాడతారు కనుక అది ఎలాగనిపిస్తుంది అంటే అవునా అన్నట్టుగా అనిపిస్తుంది. రైట్, చూద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇదంతా అవుతుందంటే ఆధారభూతుడు ఆయనే. ఆయన లేకపోతే తండ్రికి మనకి కనెక్షన్ లేదు. ఆయన లేకపోతే ఆ వలయం నుంచి బయటకు వచ్చి దేవదూతలు తయారు కారు. ఒకవేళ దేవదూతలు అయినా సరే దేవునికి వాళ్ళకి సంపర్కం లేదు. ఆ వలయంలో నుండి మహిమను తగ్గించుకుని బయటకు వచ్చి యేసు ప్రభుల వారు సర్వమునకు ఆధారభూతుడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం. తల్లి అయిన మరియ దగ్గరకు వచ్చి గబ్రియల్ దూత సంగతులన్నీ చెబుతూ ఈ మాట చెప్తాడు. అమ్మ, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. మరియా ఏ వంశంలోంచి వచ్చింది? మరి ఇజ్రాయేల్ జాతిలో నుంచే వచ్చింది. ఇజ్రాయేల్కి మెస్సయ్య వస్తాడని, వారిని రక్షిస్తాడని వారు ఎదురు చూశారు. ఆ ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ దేవదూత చెప్తూ ఉన్నాడు. దేవదూతను కూడా చాలాసార్లు మీరు చూడండి. పిడి సుందరరావు వీళ్ళకి ఎంత నాలెడ్జో. మేము బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని గొప్ప గొప్పగా చెప్తుంటారు వీళ్ళు. చూడండి, దేవదూత అని చెప్పిన ప్రతి చోట కూడా దేవదూత వచ్చింది పోయింది అంటారు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, మనం చిన్నప్పటి నుంచి స్కిట్లలో పెరిగాం. పండగలు, క్రిస్మస్ పండుగలో దేవదూత వేషం వేసుకుని, ఆడపిల్ల జుట్టు విరబూసుకొని ఒక గౌను వేసుకుని, పొడుగ్గా గౌను, దేవదూత వచ్చేసి స్కిట్లో కార్యక్రమం చేస్తుంది కదా, అమ్మాయే చేస్తుంది. సర్వసాధారణంగా ఎక్కడ కూడా అబ్బాయిలు లేరు. అది తప్పు. యాక్చువల్లీ బైబిల్లో దేవదూతలు ఎవరు కూడా స్త్రీలుగా చెప్పబడలేదు. వాళ్ళు అన్ని చోట్ల కూడా పురుషులుగానే చెప్పబడ్డారు. అయితే ప్రియులారా, వీళ్ళు మీరు చూడండి, ఎక్కడైనా చూడండి దేవదూతల గురించి మాట్లాడిన చోట వచ్చింది పోయింది అంటారు. అంటే వీళ్ళ మైండ్లో ఏముందంటే స్కిట్టే ఉంది, వాక్యం లేదు. మళ్ళీ పైపెచ్చు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటారు. సైతాను కూడా చాలా సందర్భాల్లో వచ్చింది పోయింది అంటారు. సైతాను కూడా స్త్రీలింగం కాదు,
నపుంసకలింగం కాదు. సైతాను పురుషలింగం. దేవదూత, దేవుని సన్నిధిలో ప్రధానమైన కెరూబు అతడు అని రాయబడింది దేవదూత గురించి. ఎక్కడ కూడా బైబిల్లో మీరు ఈ మూలం చేపల దాకా వెతకండి, సైతాన్ని వచ్చింది పోయింది అనే మాట ఎక్కడ మనకు కనబడదు. అంటే వీళ్ళ నాలెడ్జ్ గురించి నేను చెప్తున్నాను ఈ మాటలు. ప్రియులారా, దేవదూత చెప్తూ ఉన్నాడు, గాబ్రియేల్ దూత చెప్తూ ఉన్నాడు, చెప్పింది కాదు, గాబ్రియేల్ చెప్పింది కాదు, చెప్తూ ఉన్నాడు. ఏమని? యాకోబు వంశస్థులను ఆయన యుగ 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 యుగములు ఏలును. యుగములు అంటే ప్రారంభంలో ఉన్న యుగాలు, వచ్చే యుగాలు అన్నిటిలో కూడా అల్ఫాయు ఓమేగాయు నేనే అంటే నాకు అంతం ఉంది అని యేసు ప్రభు చెప్పుకున్నట్టు. కాదు అని చెప్పడానికి ఇన్ని మాటలు చెప్తున్నాను. ఆయనకి ఆది లేదు అంతము లేదు అనడానికి యుగ యుగములు కంటిన్యూషన్. యుగ యుగములు దేవునికి కూడా మనం చాలా సార్లు అదే మాట చూస్తాం, యుగ యుగములు నీకు మహిమ కలుగును గాక. సేమ్ యేసు ప్రభుకే వర్తిస్తుంది అది. ఇంకోటి చూడండి, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును, ఎవర్ లాస్టింగ్ అని ఆమెతో చెప్పాను. అంతము లేనిదై యేసు ప్రభు అన్నాడు, నేనే అన్నాడు స్వయంగా. మీరందరూ ఏమంటున్నారంటే ఆయనకు ఆది లేదు అంతం లేదు అంటున్నారు. ఆయన నేనే ఆదియు అంతమునై ఉన్నానని చెప్పాడు. ఆయనకు పుట్టుకుంది, సృష్టికి ఎలాగుందో అని మన సంతోష్ కుమార్ గారు చెప్తున్నారు కదా ప్రియులారా. అయితే దేవుని వాక్యం ఇంకొక చోట చెప్తా ఉంది, ఆయన రాజ్యము ఎవర్ లాస్టింగ్, అంతము లేనిదై ఉండును. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం కాడికి రండి ఒకసారి. ప్రకటన 11:15. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును. ఇక ఆయనకి ఎండ లేదు. 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఎన్ని వచనాలు చూపిస్తున్నాను చూడండి. ఈయన ఒకే ఒక వచనం తీసుకుని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాటను పట్టుకొని ఆ ఆది లేక అల్ఫాను మాత్రం తనకు అనుకూలంగా మర్చుకొని అంతాన్ని గాలికి విడిచిపెట్టేసి ఆయన పుట్టాడు, సృష్టి ఎలాగో పుట్టిందో ఆయన అలా పుట్టాడు అని చెప్తున్నారు. ప్రియులారా, 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయ్యుండి, సకల యుగములలో రాజయ్యుండి. ఎన్ని యుగాలు? ఉన్న యుగాలు ఏవైతే ఉన్నాయో అన్ని యుగాల్లో కూడా ఈయనే రాజంట. అక్షయుడు అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి. మరో చోటగా చూస్తున్నాం మనం దేవుడు అనే మాట. దేవుడు ఎక్కడ ఉంది అని ప్రశ్నించే బొంకురోళ్ళందరికి కూడా ఇది ఒక మాట యాడ్ చేస్తున్నాను. సకల యుగముల్లో ఆయన రాజే. ఇక్కడ కుమారుడు, అక్కడ ఇంకొకటి, ఆయన ఇంకోటి. ఈ డ్రామా ఆర్టిస్ట్ కింద ఆయన పాత్రలు మార్చుకుంటూ వెళ్ళిపోతాడని కాదు. ఆయన సకల యుగముల్లో రాజే ఉన్నాడు. అక్షయుడు, అదృశ్యుడు. ఇవన్నీ ఎవరి లక్షణాలు? తండ్రి అయిన దేవుని లక్షణాలే. అద్వితీయ దేవుడు ఏదైతే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిద్దో దాన్ని తిరిగి మరలా ఇక్కడ ఏ దానికైనా 2 వచనాలు ఆధారం కావాలన్నారు కదా, 2 వచనాలు దొరికింది మనకి. ఆయన కుమారుడు, అవును, కాదని ఎవడన్నాడు? కుమారుడే. కానీ అక్కడితో ఆగిపోలేదు. ఆయన కుమారుడు మాత్రమే కాదు, అద్వితీయ దేవుడు. తండ్రి అయిన దేవుని రొమ్మున ఎప్పుడు ఆనుకుని ఉండేవాడు. ఈ అనాది ప్రణాళిక చొప్పున ఆ రొమ్ము నుంచి బయటకు వచ్చి, రొమ్ము నుంచే వచ్చాడు, కడుపులో నుంచి కాదు, పేగుల్లో నుంచి కాదు, రొమ్ము నుంచి బయటకు వచ్చి. అంటే రొమ్మును అనుకోవడం అంటే ప్రాణ స్నేహితుల గురించి చెప్తాం, వాళ్ళిద్దరూ ఒకటే శరీరం అండి అంటాం చూడండి. అలాగా ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. అలాగే భార్య భర్తల గురించి నేను చెప్పాను పోయినసారి. 2 తలకాయల కలిగిన శరీరం గురించి చెప్పాను. ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, అది తప్పని. 2 తలకాయలు దేవుడు కొండవు అని. నేను దేవుడికి 2 తలకాయలు ఉంటాయని చెప్పలే, అలాగా అని చెప్పాను. కొంతమంది పుడతారు కదా, అలాగా దేవుడు కూడా అలాగే ఉన్నాడని నేను చెప్పలేదు. అక్కడ మీరు బాగా గమనించి చూడండి. కొంతమంది ఆవేశం ఎక్కువ కామెంట్లు పెట్టేస్తూ ఉంటారు. తప్పుగా ఖండించాడు, తప్పు లేదు. కానీ కోడిగుడ్డు గంటుకలు బీకుదాం అనుకోవడం తప్పు. రైట్. అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యుగ యుగములు అంటే ఎవర్ లాస్టింగ్, ఫస్ట్ టు లాస్ట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా
ప్రపంచములను నిర్మించెను. తండ్రి ఒడిలో ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా. అదే 1 తిమోతి 16వ వచనంలో ఉన్న సందర్భం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నేను అందుకే గడిచిన ఎపిసోడ్లో చెప్పాను, దేవుడు అని మనం చెప్పాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు చూసారా, 3 అక్షరాలు ఉన్నాయి. దేవుడు అంటే మనము తండ్రి, కుమార, పరిశుద్ధ, ఇది ఉద్దేశించే దేవుడు అని మనము వ్యక్తీకరించాలి. ఇంగ్లీష్లో GOD, గాడ్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇట్లా ప్రియులారా, దేవుడు త్రిత్వమై ఉండి ఆయన ప్రపంచములను కుమారుని ద్వారా నియమించాను. ఆయన ముందుగా నియమించాడు. కుమారుడు నువ్వు ఈ పని చేయాలి. ఆయన పుట్టుక లేదు. నియమించిన తర్వాత వలయంలోంచి బయటకు వస్తే దాన్నే పుట్టుకంట. నేను మీకు బాగా అర్థమవడానికి ఒక సంగతి చెప్తాను. బాగా అర్థమవడానికి, యేసు ప్రభు మరియమ్మ కడుపులో పుట్టాడు. మనం అందరం కూడా బెత్లెహేములో సందడి అని పాటలు పాడుకుంటాం. ఆయన పుట్టాడని, రారాజు పుట్టాడని పాటలు పాడుకుంటాం. యేసు ప్రభు మరియమ్మ గర్భంలో పుట్టాడు కదా. అంతకుముందు ఆయన లేడా? పుట్టాడు అన్నదానికి మనం నిర్వచనం చూద్దాం. మనుషులందరూ పుట్టారు అంటే వాళ్ళు ఇంతకుముందు లేరని అర్థం. వాళ్ళు లేరు. ఇవి పిటి సుందరరావు చెప్పినట్టుగా ఉన్నారు, దేవుళ్ళో ఉన్నారు, బయటకు వచ్చారు. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో నువ్వు వృద్ధుడవు, నువ్వు పుట్టావు, నువ్వు అప్పటికే ఉన్నావు. అది సర్కాస్టింగ్ డైలాగ్. అది అక్కడ ఆ పైనంతా కూడా చాకరేవి పెడుతూ యోబుని బాగా తిట్టిపోస్తూ, అక్కడ వచనంలో మాత్రం సర్కాస్టింగ్. మరి నువ్వు పొడిచేసావు, నువ్వు అప్పుడే పుట్టేశావు, నువ్వు చాలా ముసలోడు కదా, పెద్దోడివి కదా, నువ్వు అప్పుడే ఉన్నావు అని చెప్పాడు. సర్కాస్టింగ్ మాటను తీసుకుని యోబు అప్పుడే పుట్టేశాడు, మనందరం కూడా అప్పుడే పుట్టేశామని పనికిమాల లాజిక్లన్నీ ఈ పిడి సుందరరావు తెచ్చి పెడతా ఉంటాడు. మనము సృష్టి, దీని గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాను. సృష్టి గురించి మనందరం కూడా అసలు సృష్టి యొక్క అర్థం ఏంటి, నిర్వచనం ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మెట్టుకు ప్రియులారా, యేసు ప్రభు మరియమ్మ గర్భంలో కంటే ముందు ఆయన లేడని అర్థము, ఉన్నాడు. మరి నేడు నిన్ను నేను కని ఉన్నాను అని తండ్రి అయిన దేవుడు కీర్తన 2:7లో పలికాడు కదా. దానికి కూడా న్యాయం ఇవ్వాలి మనం. కరెక్ట్, అదే ఇది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దినములంతమందు తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. అదే పుట్టుక. ఆ సమీపింపరాని తేజస్సులో జరిగిన ప్రణాళికలో ఇది జరగాలి అని అనుకున్నప్పుడు, కుమారుడిని నియమించినప్పుడు ఆ వలయంలో నుంచి ఆయన తన మహిమను తగ్గించుకుని యెహోవా నామములో బయటకు వచ్చాడు. తండ్రిని ఎవరూ చూడలేదు, ఆయన స్వరము ఎవరూ వినలేదు. కానీ తండ్రి నామములో, తండ్రిలో భాగమై ఉన్న యేసు ప్రభుల వారు నియమించబడి, అదే పుట్టుక. అంటే అంతకుముందు లేడని కాదు అర్థం. నియమించబడడం కంటే ముందు లేడని కాదు అర్థం. ఆయన తండ్రి రొమ్ములో ఉన్నాడు, నియమించబడిన తర్వాత బయటకు వచ్చాడు, తండ్రిలో నుంచి బయటకు వచ్చాడు. తండ్రిలో నుంచి అంటే అర్థం ఏంటి? పేగుల్లో నుంచి కాదు, కడుపులో నుంచి కాదు. మనకున్న ఒకే ఒక ఆధారం, పేగుల్లో నుంచి కడుపులో నుంచి వచ్చాడని, లేకపోతే ఆయనలో నుంచి వచ్చాడని వచనం మీరు మొత్తం ఎక్కడ చదివినా ఒక్క చోట అంటే ఒక్క చోట మీకు కనబడదు. తండ్రిలో నుంచి వచ్చాడు అని. ఆయన పరలోకం నుంచి వచ్చాడని రాయబడి ఉంటుంది, ఆయన పైనుంచి వచ్చిన వాడని రాయబడి ఉంటుంది. అంతేగాని తండ్రిలో నుంచి కాదు, తండ్రి రొమ్ము నుంచి బయటకు వచ్చాడు. మనకున్న ఒకే ఒక ఆధారం యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడేమో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నియమించబడ్డాడు. ఆ తర్వాత ఆయన ద్వారా అంత నిర్మాణం అయ్యింది. నిర్మాణం అంటే మళ్ళీ మేస్త్రుల నుండి ఈ సంతోష్ కుమార్ చెప్పినట్టుగా ఇటుకొకటి అట్టుకొచ్చి ఇసుకొకటి అట్టుకొచ్చి అలా కాదు. అట్లా అయితే ఆయన సర్వశక్తిమంతుడు కాడు. ఆయన అయిపోవాలంటే ఇల్లు ఆటోమేటిక్గా అయిపోతుంది. అలా అవ్వకపోతే విచిత్రం. అది తల్లి లేకుండా తండ్రి లేకుండా
మెల్కీసెదెకు రావడం సాధ్యమా అంటాడు ఈ సంతోష్ కుమార్. సాధ్యం కాదు, కానీ దేవునికి సమస్తం సాధ్యం కదా, చేయగలడు అంటాడు. అంటే ఇక్కడ ఒక రకంగాను అక్కడ ఇంకొక రకంగాను, అంటే రెండు నాలుకలు పెట్టుకుని మాట్లాడే పద్ధతి ఈ పిడి సుందర్రావు గ్రూప్ వాళ్ళందరికీ కూడా ఉంది. అది జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ ఒకవేళ నేను పొడుస్తున్నాను అని దయచేసి అనుకోకపోతే, అవును కదా సత్యమే అని మారు మనసు పొందడానికి మీ మారు మనసును ఎదురు చూసి ఈ మాటలన్నీ చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచంలో లేక యుగములు దేవుని వాక్యము వలన అంటే క్రీస్తు వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అని ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, మన విశ్వాసం లాజిక్కి సెట్ అయ్యేదిగా ఉండాలి. లాజిక్ను దాటి అతి జ్ఞానాన్ని ప్రదర్శించి నేను ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రపంచం మొత్తానికి పై స్థాయిలో ఉండాలి అన్న ఆలోచన కాదు. నేను చెప్పే వాక్యం ద్వారా ఈ విశ్వాస ప్రమాణాలను బట్టి ఎదుటి వ్యక్తి ఆదరణ పొందుకోవాలి, ధైర్యాన్ని పొందుకోవాలి, స్థిరత్వాన్ని పొందుకోవాలి, కృపను పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలన్న ప్రక్రియ. అంతేగాని మొత్తం నేను చెప్పాను కనుక నేను హీరోని, నేను తప్ప ఇంకెవడు ఈ సంగతులు చెప్పలేడు అనే అహంకారము పాతాళానికి దోసేస్తుందన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్క రీతిగానే ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకే రీతిగా ఉంటాడు. యుగ యుగములకు ఒకటే రీతి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. భూమి పైనకి వచ్చినప్పుడు కుమారుడు. మీరు చేసే పెద్ద గొప్ప తప్పు ఏంటంటే కుమారుడు అంటే ఈ లోక ఆలోచనలు ప్లాన్ చేస్తున్నారు. తండ్రి కుమారుడు ఆ సంబంధం ఆలోచన చేస్తున్నారు. కానీ అది కాదు. పరలోక ఆలోచన ఎందుకు చేయరు? పరలోకంలో వారు ఒక బంధాన్ని పెట్టుకున్నారు. తండ్రి కుమారు అంటే విడదీయరాని ఆ అనుబంధం, ఆ సంబంధం. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి, ఎంత దుఃఖకరం అంటే అంత దుఃఖకరం యేసుక్రీస్తుది అది. ఎందుకంటే తండ్రి రొమ్మునే ఉండేవాడు, తండ్రిని ఆనుకుని ఉన్నవాడు, తండ్రిలో ఒక భాగమై ఉన్నవాడు, తను కూడా తండ్రి అయి ఉన్నవాడు. నేను అదే గడిచిన ఎపిసోడ్లో చూపించాను మీకు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో. ప్రియులారా, తను తండ్రి అయి ఉన్నవాడే, తను నిత్యుడే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, కనుక యేసు ప్రభుల వారిని ఆ బంధాన్ని మానవ దృష్టిలో ఆలోచన చేసి నా సొంత కుమారుడు అన్నాడు కదా, నా పేగుల్లో నుంచి వచ్చాడు అన్నాడు కదా అనే పట్టుకుంటున్నారు. కానీ సొంత తండ్రి అంటే ఆ బంధమును గురించి మాట్లాడుతున్నారు. అది భూలోక సంబంధ బంధంగా విడదీయగలరా ఎవరైనాను అన్నాడు యేసన్న. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుల వారి తండ్రి బంధం అట్లాంటి బంధం. అందుగురించే అది తండ్రి కొడుకులని పెట్టుకున్నారు ఆ బంధాన్ని. కానీ వారిద్దరూ కూడా సర్వాధికారమైన దైవత్వంలో ఉన్నవారు. నిన్న నేడు ఒకే రీతి, యుగ యుగములకు ఒకటే అని చెప్తున్నాడు. ఈ యుగంలో ఒక రకంగా, ఇంకొక యుగంలో ఒక రకంగానే కాదు, అన్ని యుగాల్లో ఆయన స్తోత్రార్హుడే, స్తుతికి పాత్రుడే. అందుకే ఆయన పరలోకంలో ఉన్నవారు, భూలోకంలో ఉన్నవారు అందరూ కూడా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో స్తుతిస్తున్నారు, స్తోత్రిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అన్న సంగతిని గడిచిన ఎపిసోడ్లో నేను చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక అంటాడు. అన్ని యుగాల్లో యేసుక్రీస్తుకు మహిమ. యుగ యుగములు అంటే ఎవర్ లాస్టింగ్ అనే పదం ఇంగ్లీష్లో ఉంటుంది. ఎవర్ లాస్టింగ్ అన్న పదం తండ్రికి ఆపాదించబడింది అనేక చోట్ల. అదే పదం యేసు ప్రభుకు కూడా ఆపాదించబడింది అంటే మీరు అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను. 2వ కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును అంటాడు. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. అసలు ఎక్కడ బాధ వస్తుందంటే మీకు కుమారుడు తండ్రి, అక్కడ కదా బాధ వస్తూ ఉంది. వినండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని అయ్యుందును. యేసు ప్రభు చెప్తున్నాడు మనకు తండ్రి అవుతాడంట. ఇంతకీ యేసు ప్రభువా మనకు తండ్రి, పరలోకమందున్న తండ్రి మనకు తండ్రి చెప్పాలి. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు స్పష్టంగా, నోరు తెరిచి దీన్ని వివరించాలి. ఆయన
నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు నేను తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కుమారులు కుమార్తెలై ఉందురు అన్నాడు, స్త్రీలను కూడా చేర్చి. సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు ఈ మాట అంటున్నాడు, తిరుగులేని మాట. ఇంకెంతకంటే నేనేం చెప్పగలను చెప్పండి? ఇక్కడ కూడా అబ్బెబ్బెబ్బెబ్బే మాకు కుదరదండి, ఆయన పుట్టాడు అని అంటే ఇక మీకు పుట్టగతులు ఉండవు, అంతే. ఇంక అంతకు మించి చెప్పేదేమి లేదు. యేసు ప్రభుల వారు సర్వశక్తుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, యుగ యుగములు పరిపాలించే దేవుడు, తండ్రితో సమానుడు. ఆయనకు ఆది లేదు, అంతము లేదు మెల్కీసెదెకులాగా. అన్నిటికీ ప్రారంభికుడు ఆయనే, అన్నిటికీ అంతము ఆయనే, అన్నిటినీ ముగించేవాడు, సమాప్తం చేసేవాడు ఆయనే. ఇది యేసు ప్రభు యొక్క దైవత్వ లక్షణం. ఆయన మహిమపరిచే వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో ఉంటే తండ్రి కూడా నిన్ను ప్రేమించి, తండ్రియు కుమారుడు మనతో వచ్చి సహవాసం చేస్తారు. ఆయన కుమారుణ్ణి మనం ద్వేషిస్తే, ద్వేషించడం మీన్స్ ఆయన దైవత్వాన్ని తగ్గించి కించపరిచేటట్టు ఆయన మాట్లాడితే, లేఖనాన్ని అపార్థం చేస్తే దేవుని యొక్క శాపాన్ని ఎట్లా తప్పించుకోగలుగుతారు చెప్పండి? ఇదిగో ఈరోజే రక్షణ దినం, ఇదే మంచి మిక్కిలి అనుకూలమైన సమయం. దయచేసి పిడి సుందరరావు గారు, ప్రేమతో నేను మీకు ఈ మాట చెప్తున్నాను. మరి మీ బృందానంతటికీ కూడా మీరు వెలుగులోకి వచ్చి ఈ మాటలు తెలియజేయండి. మీరు విన్నకుంటే మిమ్మల్ని వాళ్ళు కాపీ కొడుతూ ఇంకా 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 అవమానం పాలైపోయే పరిస్థితులు వస్తాయి. కనుక దయచేసి మీ కొరకు రక్షణ ద్వారా మార్గాలు తెరబడి ఉన్నాయని క్రీస్తు తన భుజములు రెండు చాచి మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ పిలుపునందుకుని ఆయన కవిగిల్లోనికి రండి, ఆయన ఆరాధించండి, ఆయన ఘనపరచండి, ఆయన మహిమపరచండి. ఆయన రక్షణ సువార్తను లోకానికి అంతటికీ కూడా ప్రకటించండి. పరలోకంలో మీకు ఆ కీర్తి ఘనతలు వస్తాయి, కానీ ఈ లోకంలో జబ్బలు జరుచుకుని తొడలు కొట్టేసి మమ్మల్ని మించిన వారు లేరని సొంత డప్పాలు కొట్టుకుంటే ప్రయోజనం లేదు. మన గురించి పరలోక తండ్రి సాక్ష్యం ఇవ్వాలి, మన గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వాలి, మన గురించి యేసు ప్రభుల వారు సాక్ష్యం ఇవ్వాలి. మనల్ని చూసి పరలోక దేవదూతలందరూ కూడా చప్పట్లు కొట్టాలి. అట్టి కృప ప్రభువు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా దేవునిగా మీరు అనాది నుంచి నేటి వరకు కార్యం చేస్తున్నారు ప్రభా. మీ ప్రణాళికను అర్థం చేసుకోకుండా అనేక మంది అపార్థం చేసుకుంటున్న ఈ దినాల్లో ప్రభా, నీ వాక్యం ప్రభా బయలుపరచబడి ఉండగా మరి చూసిన వారు, విన్న వారందరూ కూడా తండ్రి నీ ఆత్మకు వారు వశం చేసుకుని ప్రభా, నీ ఆత్మ ద్వారా ఒప్పింపబడి నీ కృపచేత రక్షించబడడానికి సహాయం చేయండి. నీ దైవత్వాన్ని కొనియాడడానికి కృప చూపించి సహాయం చేయండి ప్రభా. మరి పిడి సుందరరావు గారిని, వారి సమూహం అంతటినీ కూడా నీ చేతులకు సమర్పణ చేస్తున్నాం. వారందరూ కూడా రక్షించబడడానికి మీరే కృప చూపించే సహాయం, వాళ్ళ ఆత్మనేత్రాలు తెరవమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వచ్చే ఎపిసోడ్లో నేను సృష్టిని గురించి మరిన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ కూడా అర్థవంతంగా చేయండి. చాలామంది తూలనాడుతున్నారు. ఒక సహోదరుడు ఎవరో బైబిల్ బాగా చదివి తగలడు అంటున్నాడు. ప్రారంభంలో అన్నగారు అని మొదలుపెట్టి ఏమో కొన్ని సూచనలు చేశాడు. పలానా వచనం చదువు, దేవుడు నీ నేత్రాలు తెరుస్తాడు అన్నాడు. బాగానే ఉంది అక్కడ దాకా. కానీ బైబిల్ బాగా చదివి తగలడు అంటాడు. అంటే ఎక్కడుంది మీలో దైవత్వం? ఎక్కడుంది మీలో ప్రేమ? ఎక్కడుంది మీలో క్రీస్తు తత్వం? దయచేసి కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు యొక్క ఆలోచనల్ని ధరించుకొని ఆ ప్రకారంగా క్రీస్తు పోలికలో నడవాలని ప్రేమతో మనవి చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.